ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనలు 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటును. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ యొక్క వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడి ఉన్నానని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా యెహోవాయే మనల్ని కాపాడే దేవుడు. ఆయన మన జీవితంలో అనేక కష్టం, నష్టములు, శోధనలు, బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు, సాతాను శక్తుల యొక్క ప్రభావం మన మీద, మన కుటుంబాల మీద ఉన్నప్పటికీ కూడా ప్రతి నిమిషం యేసయ్య నిన్ను కాపాడుతున్నాడు. ఆయన నిన్ను కాపాడాడు కాబట్టి, ఆయన నిన్ను రక్షించాడు కాబట్టి ఈరోజు నీవు నేను బ్రతుకున్నాం. యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ప్రతి నిమిషము తన భక్తుల ఎడల తన కృప చూపించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన కనికరించే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన నీ కుడి ప్రక్కన ఉండి నీకు నీడగా, నీకు తోడై ఉండి నిన్ను నడిపించే గొప్ప దేవుడు. నీవు అలసిపోయావా, కృంగిపోయావా, బలహీనంగా ఉన్నావా, నన్ను కాపాడేవాడు, నన్ను రక్షించేవాడు లేడని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే ఈ వాగ్దానం నీ కొరకే. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, యెహోవా నిన్ను కాపాడబోతున్నాడు, యెహోవా నిన్ను రక్షించబోతున్నాడు, యెహోవాయే నీ ప్రక్కన ఉన్నాడు. నీవు దిగులు పడకము, నీవు జడియకము. యేసయ్య ప్రేమ గల దేవుడు. ఆయన తన ప్రేమ ఎల్లప్పుడూ నిన్ను వెంబడిస్తూ ఉంది. ఆ ప్రేమ ఎప్పటి వరకు ఉందనంటే మరణము వరకు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. సదాకాలము ఆయన మనకు తోడై ఉన్నాడు. మనల్ని మనుషులు మోసం చేసినప్పటికీ, మనుషులు మనల్ని నిందలు వేసినప్పటికీ, ఈ లోకం అంతా కూడా మనకు శత్రువులుగా ఉన్నప్పటికీ యేసయ్య నీ కుడి ప్రక్కన ఉండి నీకు నీడగా ఉండి నిన్ను రక్షిస్తాడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ ఉదయకాల సమయంలో నిన్ను కాపాడిన దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. నన్ను కాపాడిన దేవునికి వందనాలు తెలియజేస్తాం. ఆయనే మనల్ని కాపాడి మరొకసారి మన జీవితంలో ఒక నూతన దినాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడి, ప్రభువే నాకు సంరక్షకుడు, ప్రభువే నన్ను పోషించేవాడు, ప్రభువే నన్ను ఆదరించేవాడు, ప్రభువే కృప చూపించేవాడని నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే ఆయన నిన్ను నడిపించి, నిన్ను కాపాడి, నిన్ను ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, నీ వాగ్దానము ఎంతో గొప్పది. యెహోవాయే నిన్ను కాపాడువాడు. అవును తండ్రి, మీరు మమ్మల్ని కాపాడి ఉన్నారు కాబట్టి ఈ దినం వరకు మేము బ్రతికున్నాం. ఇదిగో యెహోవాయే నీకు ప్రక్కన ఉండి నీకు నీడగా ఉండి నేను నడిపిస్తాడని సెలవిస్తున్న గొప్ప దేవుడు. అవును ప్రభువా, నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరు నాయన. మా ఆశ్రయదుర్గము నీవే, మా కొండవు నీవే, మా కోటవు నీవే. కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, విడిపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు అయ్యా, నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాను. ఈ వాగ్దానం ఉదయకాల సమయంలో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఏ బాధలు, కష్టాలు, రోగాలు, బలహీనతలు, అప్పు బాధలు, గర్భఫలము లేకుండా, ఉద్యోగం లేకుండా, రకరకాల సమస్యల చేత, బంధకాల చేత, దయ్యపు ఆత్మల చేత పీడింపబడుతున్నట్లయితే ఈరోజు ఈ వాగ్దానము నాయన ప్రభువా వారి జీవితంలో నెరవేర్చండి. నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడని నీ వాక్యము మా అందరితో మాట్లాడి ఉన్నది ప్రభువా. అవును నాయన, నువ్వు కాపాడే దేవుడవు, రక్షించే దేవుడు, కృప చూపించే దేవుడు తండ్రి నాయన. ఈ ఉదయకాల ప్రార్థన దీవుల చేత నింపుమని, మంచి కాపరిగా, తండ్రివిగా, ఎల్హోయిగా, ఎల్షదాయిగా, ఎబినేసరిగా ఈ మే మాసమంతా మీరు మాకు తోడై ఉండి, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైన తగలకుండా మమ్మల్ని కాపాడుమని యేసు క్రీస్తు బలమైన, పరిశుద్ధమైన, శక్తిగల నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.